తెలంగాణలో రెండవ రోజు గ్రామ సభల్లోనూ గందరగోళం నెలకొంది. పలు గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. అర్హులైన వారికే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హత లేని కొంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారుల వాగ్వాదంతో పలుచోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. అధికార యంత్రాంగం సముదాయిస్తున్నారు. పలుచోట్ల గ్రామ సభల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు రాలేదని ఆందోళన వద్దని చెప్పారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల జిల్లాలోని థరూర్ గ్రామ సభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనర్హులను లిస్టులో ఎంపిక చేశారని, ఇందిరమ్మ ఇళ్ల జాబితా లిస్టును తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ సభలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జనగాం నియోజకవర్గం వడ్లకొండ గ్రామ సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎందుకు అనవసరంగా